యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఆమెన్ చెప్పండి. చదివారు కదా, విన్నారు కదా. నాకెళ్ళి చూడండి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పాలి. ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎవరు కొరకు ప్రాణం పెట్టాడు అని ఆలోచన చేస్తే పాపుల కొరకు పెట్టాడా, స్నేహితుల కొరకు పెట్టాడా? అందరూ చెప్పాలమ్మా. పాపుల కొరకు ప్రాణం పెట్టాడా, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడా? అంతేనా? మరి ఇక్కడేంటి చదవబడి వచ్చిన భాగములో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరును లేడు అనే మాట సాక్షాత్తు స్వయంగా యేసు ప్రభు వారే మాట్లాడుతున్నటువంటి మాట ఇది. పాపుల కొరకు మరణించాడన్న విషయం మనందరికీ తెలుసు. బైబిల్ కూడా నొక్కి ఒక్కానిస్తున్న సత్యం ఏంటంటే పాపుల కొరకు యేసు ప్రభు వారు మరణించాడు అనే వాక్యం ప్రేమికులారా ధృవీకరిస్తుంది. మనం ఇంకా పాపులముగా ఉండగానే, ఇంకేంటంట, మనం ఇంకా ప్రేమికులారా శత్రువులుగా ఉండగానే, మనం ఇంకా బలహీనులుగా ఉండగానే యేసు ప్రభు వారు యుక్త కాలములో మనందరి కొరకు చెప్పండి ఏమేంటంట ప్రాణం పెట్టినటువంటి వాడుగా వాక్యం ప్రేమికులారా సెలవిస్తూ ఉంది. ఒక మాట, క్రీస్తులో నీకున్నటువంటి ఆధిక్యత ఒకసారి నువ్వు గ్రహించాలి. క్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటో ఒకసారి నువ్వు గ్రహించాలి. ఏంటా గొప్పతనం, ఏంటా ఆధిక్యత అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు పాపులుగా ఉన్నటువంటి మనలను ఏం చేసుకున్నాడంట? చెప్పండి, ఏం చేసుకున్నాడంటండి? పాపులుగా ఉన్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసుకున్నారంట? ఎలా ప్రభు మనల్ని చూడాలని, ఏ విధమైన స్థానము ప్రేమికులారా ఈ మానవాళికి ఇవ్వాలని, ఏ దృష్టితో ప్రేమికులారా మానవులు చూడాలని ప్రభు ప్రేమికులారా తలంచాడంటే, పాపిగా చూడాలని దేవుడు కోరుకోలే. పాపిగా చూడడానికి దేవుడు కోరుకోలే. వచ్చింది లోకానికి ప్రేమికులారా తన స్నేహితులుగా చూడాలని ప్రభు కోరుకున్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ప్రేమికులారా వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు స్నేహితులుగా, దేవుడు అంతటి వాడు మనతో స్నేహం చేయటం ఏంటండి? అసలు మనం దానికి తగిన వాళ్ళమా? దానికి అసలు కన్నా మనకి యోగ్యత ఉందా, అర్హత ఉందా? అసలు మనలో ఏమైనా మంచి ఉందా? చెప్పుకోదగ్గ అతిశయించే అంశాలు ఏమైనా ఉన్నాయా? దేవుడితో మనం ఏమైనా ప్రేమికులారా కొన్ని ఉన్నాయమ్మా మనలో అని చెప్పుకోవడానికి ఏమీ లేనప్పటికీ, ప్రేమికులారా దేవుడు మనల్ని ఆయన చూచిన విధానం, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన, ఎందుకు ఈ లోకములో ఆయన ప్రేమికులారా తన ఉన్న స్థితిని, స్థాయిని, అంతస్తును విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడని ఆలోచన చేస్తే, పాపిగా ఉన్న నిన్ను పాపిగానే చూడటానికి కాదు, స్నేహితుడుగా చేసుకోవటానికి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. స్నేహానికి దేవుడు చాలా పెద్దపీట వేశాడు బైబిల్లో. స్నేహము గురించి బైబిల్లో ఎన్నో పర్యాయాలు రాయబడి ఉంది. స్నేహానికి ఉన్న మాధుర్యం దేవుడు చక్కగా వర్ణించాడు. ఎంత చక్కగా వర్ణించాడని ఆలోచన చేస్తే, బైబిల్ ఎప్పుడైనా రెండు కోణాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. లోక సంబంధమైన స్నేహం గురించి మాట్లాడుతుంది, దేవుడితో ఉన్న స్నేహాన్ని గురించి మాట్లాడుతుంది. రెండు వ్యత్యాసాలు మనకు బైబిల్ గ్రంథములో స్పష్టంగా కనపడతాయి. ప్రేమికులారా లోక స్నేహము దేవుడి దృష్టికి ఏంటంట? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మనం గమనిస్తే ఏమంటున్నాడు? అక్కడ ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో లోక స్నేహము గురించి ప్రభు చెబుతున్న మాట ఏంటి? దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఇప్పుడు తల్లపైకి ఎత్తండి. నువ్వు లోకముతో స్నావాసం చేస్తుంటే, లోకస్తులతో నువ్వు ప్రేమికులారా స్నేహం చేస్తుంటే ఏం జరుగుతుందంట? ఎవరితో వైరం పెట్టుకుంటున్నావు నువ్వు? తల్లపైకి ఎత్తాలి. ఎవరితో వైరం పెట్టుకుంటున్నావు? వైరం అంటే ఏంటి? వైరం అంటే ఏంటండి? గొడవ. బైబిల్లో
దేవుడు ప్రేమికులారా కొంతమంది ఉన్నారు, దేవుడు చేత ప్రేమికులారా నా స్నేహితులని పిలువబడ్డటువంటి వారు ఉన్నారు. ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం అంతట్లో నా స్నేహితుడు అని దేవుడు పిలిచినటువంటి వ్యక్తి ఎవరు? వెరీ గుడ్. ఎవరైనా? అబ్రహాం. చెప్పండి, ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు. గమనించాలి, అబ్రహామును దేవుడు చూచిన విధానం ఏంటంటే స్నేహితుడుగా చూచాడు. ప్రేమికులారా, స్నేహితుడుగా అబ్రహామును చేసుకున్నందుకు దేవుడు ఒక మాట అంటాడు కదా, 18వ అధ్యాయం ఆదికాండం ఒక మంచి మాట అంటాడు. చూడండి ఒకసారి, 18వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా? చాలండి. ఏమనుకుంటున్నాడు దేవుడు? అబ్రహాముకు నేను చెయ్యబోయే కార్యమును ఏంటంట? దాచుదునా అంటే ఆలోచన చేయండి. దేవుడు మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచన నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు చెప్పకుండా నేను ఉండను, చెప్పాలి అన్న ఆతృత, అన్న ఆలోచన సాక్షాత్తు దేవుడు కలగడానికి గల కారణం ఏంటన్న ఆలోచన చేస్తే ఏం చెప్పాడు అబ్రహాముకి? తన మనసులో ఉన్న సంగతిని అబ్రహాముకు ఏం చెప్పాడు? ఏ విషయం చెప్పాడు? సొదొమ గొమొర్రా ఏం కాబోతుందని చెప్పండి, ఏం కాబోతుందని? నాశనం కాబోతుందని అబ్రహాముకు దేవుడు ప్రేమికులారా చెప్పాల్సిన అవసరం లే. ఒక ప్రేమికులారా దేవుని స్థానములో ఉన్నటువంటి ప్రేమికులారా వ్యక్తి, సగటు సాధారణమైనటువంటి వ్యక్తికి దేవుడు మనసులో ఉన్నటువంటి ఆలోచన చెప్పాల్సిన అవసరం లే. కానీ దేవుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఒక సాధారణమైన వ్యక్తికి చెప్పడం గల కారణం ఏంటంటే ప్రేమికులారా ఆ వ్యక్తి దేవుడితో స్నేహము చేయబట్టి, దేవుడు ఆ వ్యక్తితో ఏంటంట స్నేహం చేయబట్టి ప్రేమికులారా ప్రేమికులారా అనుభవం, ఆ సావాస పరిస్థితులు దేవుడు ఒక చోట అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే నేను చెప్పకుండా ఉండలేను జరగబోయే ఏంటంట సంగతులు. ఎంతమంది కొంచెం చెప్పండి, దేవుడు జరగబోయే సంగతులు నాకు చెప్పాలన్న వారి చేతులు ఎత్తండి. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా భవిష్యత్తు కొరకు, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు జరగబోయే కీడైన మంచైన నాకు దేవుడు ముందస్తుగా తెలియజేయాలని వారి చేతులు ఎత్తండి ఒకసారి. అందరికీ ఉంది. మరి ప్రేమికులారా ఇవి తెలియజేయబట్టానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లే. నువ్వు దేవుడితో సావాసం చేయి. ఎవరితోని? దేవుడితో సావాసం చేయి. దేవుడితో ఒక అవినాభావ సంబంధం కలిగి ఉండు. విడదీనటువంటి ఒక స్నేహం ప్రేమికులారా కలిగి దేవుడితో నీ జీవితాన్ని కొనసాగించుకో. ఖచ్చితంగా నువ్వు ఒకవేళ అడగకపోయినా నా దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతి విషయాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రేమికులారా ఆ స్నేహం అబ్రహామును పాడు చేసిందండి. దేవుడితో అబ్రహాము స్నేహం చేయటం వల్ల అబ్రహాం జీవితం పాడైపోయిందా? చెప్పండి, ఏమైందమ్మా? అబ్రహాం జీవితం పాడైందా? ఏమైంది? ఎక్కడో కల్దీ దేశంలో ఏమమ్ముకునేవాడంట? బొమ్మలు అమ్ముకొని కాలాన్ని ప్రేమికులారా గడుపుతున్నవాడు అబ్రహాం. ఒక సాదా సీదా అసలుకైన పేరు ప్రఖ్యాతులు లేవు. ఇంకా చెప్పాలంటే ఒక అనామకుడుగా బ్రతికాడు, ప్రపంచానికి తెలియదు. ప్రేమికులారా ఒక చెప్పాలంటే తెరచాటు జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎప్పుడు వెలుగులోకి వచ్చాడు? ఎప్పుడు అత్యధికంగా ఆస్వాదించబడగలిగాడు? దేశం యొక్క ప్రేమికులారా ఉన్నత స్థితిలో అబ్రహామును దేవుడు ప్రేమికులబడడం గల కారణం ఏంటంటే అతడు దేవుడితో స్నేహము చేయబట్టే. ఎవరితోనంట? చెప్పండి, ఎవరితోనంటండి? దేవుడితో. బైబిల్లో మోషే ఉన్నాడు. మోషే గురించి దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాలా? ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నట్లు. ఎట్లంట? ఒక స్నేహితుడు ఏంటంట ముఖాముఖిగా మాట్లాడుకున్నట్లు నేను మోషేతో మాట్లాడను అంటాడు. ఎవరైనా? స్వయంగా దేవుడే అంట. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు ప్రేమికులారా అంత ఆధిక్యత మోషే పొందుకోవడం గల కారణం ఏంటి? ఎలా మాట్లాడంట? ముఖాముఖిగా మాట్లాడానంట. ఎవరితోని? మోషే. ఎందుకు? దానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే మోషే దేవుడితో ఏం చేస్తున్నవాడంటండి? సావాసం, స్నేహం చేస్తున్నవాడు. స్నేహం చేసే వాళ్ళతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు ఆయన. స్తోత్రాలు చెప్పండి ఒకసారి.
నాకు వినపడట్లేదండి, నాకు ఆయన స్వరం ఏంటో నేను ఏం చేయలేకపోతున్నాను, గుర్తుపట్టలేకపోతున్నాను. దైవజనుల నోట పలుకుతున్నప్పుడు కూడా అది దేవుని నేను మాటగా అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు అన్ని స్వరాలు వినపడుతున్నాయి కానీ ఎవరి స్వరం వినపడట్లేదు, దేవుడు స్వరం వినపడట్లేదు అని ప్రేమికులారా, ఈ అనుభవాలు నీకు ఒకవేళ ఉంటే నువ్వు దేవుడితో ఏం చేయకపోవటం వల్ల, చెప్పండి, ఏం చేయకపోవటం వల్ల అంటండి, సావాసం చేయకపోవటం వల్ల. మోషే దేవుడితో సావాసం చేయటం వల్ల ఒక స్నేహితుడు ఎదురుగా కూర్చొని ముఖాముఖిగా మాట్లాడినట్టు దేవుడు అలా తన ప్రజలతో మాట్లాడే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి. బైబిల్లో యోనతాన్ మరియు ఇంకెవరున్నారంటండి, దావీదు. వీళ్ళిద్దరు ఎలాంటి వారంట? ప్రాణ స్నేహితులు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఏ స్నేహితులంట చెప్పాలి? ఏ స్నేహితులంట? ప్రాణ స్నేహితులు. ప్రేమికులారా, ఎంత ప్రాణ స్నేహితులను ఆలోచన చేస్తే సౌలు ప్రేమికులారా రాజైన తర్వాతకి ఆ రాజరికం లెక్క ప్రకారం ఎవరికి రావాలి చెప్పాలా? యోనతాన్కి రావాలి. కానీ యోనతాన్ ఎలాంటి వాడని ఆలోచన చేస్తే అతడు నేను రాజైనాక నేను నిన్ను ఒక అడ్వైజర్గా పెట్టుకుంటా, లేకుంటే సైన్యాధిపతిగా నియమిస్తా, ఒక మంత్రి పదవి ఇస్తానలే. ఏమన్నాడు చెప్పాలా? ఒకవేళ నిన్ను దేవుడు రాజుగా చేస్తే నువ్వు నాకు అలాంటి పోస్టులకి పైన పర్లే కానీ నేను నీకు దాసుడుగా ఉంటానన్నాడు. అంత చాలా ప్రాణపణంగా ఇద్దరు ఏం చేసుకున్నవారంట చెప్పండి? ఏం చేసుకున్నవారంటండి? ప్రాణపణంగా ప్రేమించుకున్నవారంట. యోనతాన్ చనిపోయినప్పుడు చాలా రోజులు ఏడిచాడంట. ఎవరైనా దావీదు చాలా రోజులు ఏడిచాడంట, చాలా రోజులు బాధపడాడంట. ఆ బాధలో ఒక పాట రాస్తాడు. ఆ పాటలో ఒక మాట అంటాడు. ఏంటా మాట అంటే 2 శామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. 2 శామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూద్దాం. నీవు నాకు ఎలా ఉన్నావు? అతి మనోహరమై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. ఇగో నా ఎడల నీకున్న ప్రేమ ఇక్కడ నుంచి స్త్రీ చూపు ప్రేమ కంటే అధికమైనది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఎవరి గురించి మాట్లాడుతుంది మాట? యోనతాన్ గురించి. దావీదు శ్లోకముతో దుఃఖముతో ఆ పాట రాస్తూ స్త్రీ ప్రేమ కంటే నీ ప్రేమ అత్యధికమైంది యోనతానా అని ప్రేమికులారా, యోనతాన్ చనిపోయినప్పుడు అతని గురించి జ్ఞాపకం చేసుకుంటూ బాధతో రాసినటువంటి గీతం అది. హల్లెలూయా. సో ఇలాంటి ప్రేమికులారా, దైవ సంబంధమైన స్నేహితులు ప్రేమికులారా ఉండటం మనందరికీ మంచిదే. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు చెప్పండి నిద్రించుచున్నాడు. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రభు ప్రస్తావించి చెప్పిన మాట ఏంటి అని ఆలోచన చేస్తే ఏమన్నాడు అక్కడ? ఎవరి గురించి మాట? లాజరు గురించి. ఏమన్నారు? లాజర్ని సంబోధిస్తూ లాజరు గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే మన స్నేహితుడు. చెప్పండి అని చెప్పండి. ఎవరంట? మన స్నేహితుడు. అంటే లాజర్ని దేవుడు ఏం చేసుకున్నాడు? దేవుడు లాజర్ని ఏం చేసుకున్నాడు? స్నేహితుడుగా చేసుకున్నాడు. అంటే ఒక స్నేహ భావం వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అందుకనే దేవుడు లాజరు గురించి పలికినటువంటి మాట ఏంటంటే నా స్నేహితుడు అన్నాడు. వినండి, బేతనీ అనేటువంటి ఆ గ్రామంలో మార్తా మరియా అనేటువంటి ఇంటికి తరచుగా యేసు ప్రభువు వారు ఏం చేస్తూ ఉండేవాడు చెప్పాలా? తరచుగా వెళ్తూ ఉండేవాడు. ఎవరింటికి? లాజర్ ఇంటికి. ప్రేమికులారా, ఆ ఇంటికి వెళ్తున్న ప్రతిసారి దేవుడి మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదంట. ఎవరికి? లాజర్కి. మీరు చెప్పండి, తరచుగా ఒక ఇంటికి పదే పదే వస్తే ప్రేమ తగ్గిద్దా, ప్రేమ పెరిగిద్దా? తరచుగా ఒక ఇంటికి వెళ్తే తగ్గిద్దా, పెరిగిద్దా? నీ విలువ పెరిగిద్దా, తగ్గిద్దా? చెప్పాలమ్మా. తగ్గిద్ది, ఖచ్చితంగా తగ్గిద్ది.
అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఎవరింటికి వెళ్ళినా కేవలం 3 రోజులు మాత్రమే ఉండండి. ఎన్ని రోజులు? 3వ రోజు మురికి చుట్టం. 3 రోజులే ఉండండి. 4వ రోజు ఉన్నావా, అలానే మంచిగా సాగుతుందని అక్కడే ఉన్నావా, నీ పట్ల ప్రేమ చిన్న చిన్నగా ఏమై చెప్పాలా తగ్గిపోయింది. ఎట్లా? ఫస్ట్ రోజు చేపలు, 2వ రోజు మటన్, 3వ రోజు చికెన్, 4వ రోజు ఆలుగడ్డ, 5వ రోజు మామిడికాయ పచ్చడి, 6వ రోజు ఇక అసలు కననే ఉండరు. పొమ్మను లేక పొగబెట్టినట్టుండదు వ్యవహారం అంతా. అంటే రోజు రోజు ఏమైపోయింది చెప్పండి ఒకసారి? ప్రేమ తగ్గిపోయింది. కానీ యేసు ప్రభువు ఎన్నిసార్లు పోయినా మొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ ఉందో ఒక 10-20 సార్లు లాజరు ప్రేమికులారా ఆ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా యేసు ప్రభు పట్ల ఏం దగ్గర చెప్పనమ్మా? ప్రేమ దగ్గలే. వాళ్ళ సహోదరులే ఇస్తున్న సాక్ష్యం. ఏంటా సాక్ష్యం అంటే, నువ్వు ప్రేమిస్తున్న లాజరు ఏమయ్యాడు? రోగి అయి ఉన్నాడనే వర్తమానం ముందే ప్రేమికుడు యేసు ప్రభు వారికి చెప్పారు. ఆలోచన చేయండి, గమనించండి. వారిద్దరు సహోదరులు ఎవరు గురించి చెబుతున్నటువంటి సాక్ష్యం ఇది? తన సహోదరుడు గురించి చెబుతున్న సాక్ష్యం. నువ్వు ప్రేమిస్తున్న లాజరు అనే మాట ప్రస్తావించారు. అంటే ప్రేమ ఎంతగా ప్రేమిస్తే, ఎవరిని? యేసు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తే ఆ మాట ప్రేమికుల అనాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఒకసారి గమనించండి. మీ దగ్గర వాళ్ళకో, మీ కుటుంబీకులకో, మీకు బాగా ప్రేమికుల రక్త సంబంధులకో ఏదైనా అయితే మీరు ప్రేమికులు ఎక్కడున్నా కూడా ఉన్న పలంగా వస్తారా? లేకుంటే మేము పలానా పనిలో ఉన్నాం, పలానా ప్రాంతంలో ఉన్నాం, చిన్నగా పని ముగించుకొని వస్తామని చెప్పి అంటారా? ఏమంటారు మీరు? ఉన్న పలంగా వెళ్తాం, ఉన్న పలంగా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ జరిగింది ఎవరికి? మన కుటుంబీకులకి జరిగింది. అక్కడ ఎవరికి? రక్షమందులకి. అక్కడ మన అయిన వాళ్ళకి ఏదైనా జరిగితే ఎంత పనున్నా, ఎన్ని పనులున్నా కూడా ఎక్కడున్నప్పుడు ఉన్న పలంగా మనము ప్రేమికులరా అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వారికి మన మీద ఉన్న ఏంటంటే ప్రేమ, లేకుంటే మనకు వారి మీద ఉన్నటువంటి ప్రేమ అట్లా ఉన్న పలంగా వెళ్ళగలిగేలా చేస్తుంది. కానీ ఇంతగా లాజరు దేవుణ్ణి ప్రేమించినప్పటికీ ఎప్పుడు వెళ్ళాడు లాజరు? యేసుప్రభు ఎప్పుడు వెళ్ళారు? ఇంతగా ప్రేమించిన యేసుప్రభు వెంటనే వెళ్ళాడా? 4 రోజుల తర్వాతకి వెళ్ళాడా? చెప్పాలి ఒకసారి. వెంటనే వెళ్ళాడా? 4 రోజుల తర్వాతకి వెళ్ళాడంటే 4 రోజుల తర్వాతకి వెళ్ళాడు. అంటే దేవుడి మీద ప్రేమ, దేవుడికి లాజరు మీద ప్రేమ లేనట్ట, లేకుంటే లాజరు మీద దేవుడికి ప్రేమికుల ఇష్టం లేదా అంటే కాదు. గమనించండి, 4 రోజుల తర్వాతకి వెళ్ళినప్పటికీ కూడా ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఎవరి గురించి ఎక్కడా ప్రభు యేసు ప్రభు ఎడవలే. 2 సందర్భాల్లో ఏడ్చాడు. ఒకటి యెరూషలేము గురించి ఏడ్చాడు, రెండోది ఎవరి గురించి అంటే లాజరు గురించి ఏడ్చాడు. అంటే తన స్నేహితులకి ఏమైనా అయితే దేవుడు ఏమని చెప్పాలా? చెప్పండి, ఏమవుతాడంట? తన స్నేహితులకి ఏమైనా అయితే, తన స్నేహితులకి ఏదైనా జరిగితే సాక్షాత్తు యేసు ప్రభువు వారు ఏం చేశారంటండి? ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. 4 రోజుల తర్వాతకి వెళ్ళినప్పటికీ కూడా గమనించండి, జరిగినటువంటి అద్భుతం ఏంటంటే చనిపోయినప్పటికీ కూడా తిరిగి లాజరు ప్రేమికులారా పేత వస్త్రముల చేత చుట్టబడ్డప్పటికీ కూడా లాజరు బయటికి రమ్మంటే లాజరు ఉన్న పలంగా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. నువ్వు దేవుడితో స్నేహం చేయటం వల్ల, దేవుడితో సావాసం చేయటం వల్ల, దేవుడితో నువ్వు సమయాన్ని ఎక్కువ గడపటం వల్ల, దేవుడితో నీ జీవితాన్ని పెనవేసుకొని కొనసాగించుకోవటం వల్ల ఏదైనా ఆపదొస్తే ఎవరైనా వస్తారో లేదో తెలియదు, కానీ నా యేసయ్య మాత్రం ఖచ్చితంగా ప్రేమికులారా కొంచెం ఆలస్యమైన వస్తాడు, వచ్చి నీ జీవితంలో చేయాల్సిన అద్భుతం ప్రభు చేస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ తెలియజేస్తున్నాడు హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. తిరిగి వస్తే మాత్రం ఎక్కడికి వస్తే? ప్రభు దగ్గర ఇప్పటికైనా మనం పశ్చాత్తాపడయ్యా, నా జీవితం బాలే, నా బ్రతుకు బాగాలేదు, నేను నీకు ప్రాధాన్యత ఏం చేయట్లే, ఇవ్వట్లే, నేను నీకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వట్లే, నాకు మిగతావన్నీ ఎక్కువ అనుకొని వాటి వైపు ఎక్కువగా నా జీవితంలో నడిపించబడుతున్నా, నీకు కానీ నీ సన్నిధి కానీ నీ వాక్యానికి కానీ నీతో గడపటము కానీ నేను ఏమాత్రం కూడా ఇవ్వట్లేదని తిరిగి నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పునరుద్ధరించుకొని చక్కటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు ప్రభులో కొనసాగించాలంటే పేతురులా నీ జీవితాన్ని ప్రభు చేతులకు ఏం చేయి? అప్పగించు. అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా.
ఒకటి, నిన్ను స్నేహితుడిగా చేసుకుంది నీ ద్వారా ప్రభు గణపరచబడటానికి. రెండు, దేవుడు నిన్ను స్నేహితుడిగా చేసుకుంది ప్రభువుకు నువ్వు ఏమి ఇవ్వడానికి? ప్రాధాన్యత ఇవ్వటానికి. ఎవరికి? దేవుడికి. అన్నిట్లోకెల్లా ప్రధాన ప్రమిట్లారా ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలనే నన్ను మనందరినీ స్నేహితుడిగా ప్రభు చేసుకున్నాడు. ఈ అనుభవాలతో నువ్వు కొనసాగినప్పుడే, ఈ విధానాలను జీవితాన్ని పయనించుకున్నప్పుడే చెప్తున్నాను మీ అందరికీ సంగమా, అప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను స్నేహితుడిగా చేసుకున్న ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో నా ప్రభు నెరవేరుస్తాడు. హల్లెలూయా. చేతులెత్తారా? ప్రార్థన చేయబోతున్నాను. పెట్టుకుంటావా దేవుణ్ణి స్నేహితుడుగా? ఆయనే అన్నాడు, ఆయనే పిలిచాడు మనల్ని స్నేహితుడుగా. మేమందరం ప్రభువా నిన్ను కలిగి, యోబు నీతో స్నేహం చేసినప్పుడు యోబు అంటాడు, నాకు సమాధానం మేలు కలిగిందంటాడు. సోదరి, నీ స్నేహం ఎవరితో ఒక్కసారి ఆలోచన చేయి. సోదరుడా, ఎవరితో ఎక్కువగా నువ్వు స్నేహం చేస్తున్నావు? లోక స్నేహం అంట దేవుడితో గొడవ పెట్టుకున్న దాంతో సమానం. లోక స్నేహం, యోబు అంటాడు, ఎండిన వాగు లాంటి వాది. దాతకు అందరూ స్నేహితులనంట, వాక్యము సెలవిస్తుంది. దాతకు అందరూ స్నేహితులనంట. నీ దగ్గర డబ్బున్నంత వరకు అందరూ, ఎక్కడ లేని స్నేహాలు, ఎక్కడ లేని సావాసాలు, ఎక్కడ లేనటువంటి వ్యక్తులందరూ నీతో సావాసం చేస్తారు. ఒక్కసారి నీ జీవితంలో అన్నీ పోగొట్టుకుంటే వస్తారా వాళ్ళు? ఉంటారా నీతో వాళ్ళు? రారు. సోదరి, సోదరుడా, యవనస్తురాలా, జీవితంలో నష్టపోతావని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కావట్లే, కానీ ఒకరోజు తప్పిపోయిన కుమారుడికి అర్థమైంది, బుద్ధి వచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు. ప్రార్థన చేయి. లోకాన్ని విడిచిపెట్టి సన్నిధిలో ఎంత మంచి స్నేహితుడు ఉండగా ఇక మనకి లోకములో వేరే స్నేహం ఎందుకు సంగమా? మోసం చేసే స్నేహితులు. ఇంకా లోకములో స్నేహాలు ఎందుకు సంగమా? ప్రాణం పెట్టేది ఎవరున్నాడు? ఎవరు లేరు. నేను దేవుడు పాపిగా చూడట్లే, ఆయన స్నేహితుడిగా చూసే ధన్యత పొందుకున్నావు నువ్వు. నా స్నేహితుడని పిలిపించుకొని ఆధిక్యత నువ్వు సంపాదించుకున్నావు. ఇంకంతకు మించిన గొప్ప ఆధిక్యత ఏముంది సోదరుడా నీకు నాకు? బైబిల్ ఉన్న భక్తులు లోకముతో స్నేహం చేయలేక, లోకముతో స్నేహం చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదా, పరపతి లేదా, ఆస్తి అంతస్తులు లేవా, ప్రమిడ్లరా పేరు ప్రఖ్యాతులు లేవా, అయినా ఎందుకు దేవుడితో సావాసం చేశారు? ఆలోచన చేయి. ఈరోజు స్నేహం యొక్క నిర్వచనం సమాజంలో కనపడట్లే. అన్ని మోసం, దగ, కుట్ర, అన్యాయం, అక్రమం, భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి స్నేహం అనే ముసుగులో. మోసం. ఇక్కడ ఉన్నవారు కూడా చాలా మంది అట్లా నమ్మి మోసపోయినటువంటి వారు ఉన్నారేమో. కపట సహోదరులు ఉన్నారు. ప్రార్థన చేసుకోయ్యా, నా జీవితం నేను బ్రతికినంత కాలం నిన్నే స్నేహితుడుగా చేసుకున్న చేతులు ఎత్తండి. అయ్యా, దేవుని బిడ్డలతో దైవికమైన భయభక్తులతో నడిపించబడుతున్నటువంటి స్నేహితులతో ప్రేమిట్ల సావాసం చేయటం మంచిదే. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు మంచి స్నేహితులు వాళ్ళు. దావీదు, యోనతాను మంచి స్నేహితులు వాళ్ళు, ప్రాణ స్నేహితులు. ఒక కష్టం వస్తే దానియేలు తన జీవితంలో దర్శనం యొక్క భావాన్ని చెప్పమని రాజు సెలవిస్తే ఆ రాత్రి తక్కిన ముగ్గురు దానియేలుతో కలిసి ప్రార్థన చేశారు. సంగమా, దేవుడు బయలుపరిచాడు కొన్ని విషయాలు. ఆ చెప్పిన తర్వాతకి దానియేలు దేవుడు నెబుకద్నెజర్ రాజు హెచ్చించాడు. అట్లని తన స్నేహితులు మర్చిపోలే. ఆ స్నేహితులు కూడా దీవించాడు దేవుడు, ఆ స్నేహితులు కూడా ఆశీర్వదించాడు దేవుడు. ప్రార్థన చేసుకో.
ఎవరితో ఎక్కువగా ఉంటున్నావు? ఎవరితో ఎక్కువ మమేకమవుతున్నావు? ఎవరితో ఎక్కువగా నీ సమయాన్ని గడుపుతున్నావు? ఎవరితో ఎక్కువగా నీ జీవిత విధానాన్ని కొనసాగించుకుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పటికే ఎంత తప్పిపోవాలని తప్పిపోయావు. ఇప్పటికే ఎంత దారి తప్పాలంత దారి తప్పిపోయావు. ఇప్పటికీ ఎంత దూరం అవ్వాలని దూరం అయిపోయావు. ఎంతగా నీ జీవితంలో దేవుడి విధానంలో కొనసాగించబడాల్సినటువంటి నువ్వు ఎంతగా వైదొలిగావు అంతగా వైదొలిగిపోయావు. విశ్వాసి, ఇకనైనా రా, దారి తప్పిపోతున్నావా? ఇకనైనా రా ప్రభు దగ్గరికి. మారు, లోకం విడిచి దేవుని దగ్గరికి రా, ఒప్పుకో పాపాన్ని. చేతులెత్తారా? స్తుతి. నిన్ను స్నేహితుడుగా చేసుకుని ఆయన నామాన్ని గణపరచడానికి మన ద్వారా ప్రభు మహింపరచబడ్డానికి లోకాన్ని నమ్మాను నాయన. ఇక్కడ ఉన్న వారికి తెలుసు, మోసపోయాను ప్రభు. ఆత్మకు తెలుసు, ఇక జీవితంలో మన క్రియలు తెలుసు ఎలా ఉన్నాయో. అవి దేవుణ్ణి మహింపరిచేవిగా ఉన్నాయా? దేవుడికి ప్రేమికులారా అవమానం మార్చాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కోరే స్నేహితుడవయ్యా, మేము ఎదుగుతుంటే చూసి ఆనందపడే స్నేహితుడవయ్యా, మేము దీవించబడుతుంటే సంతోషించే స్నేహితుడవు నాయన, సన్మానమైన మార్గం నడిపించబడుతుంటే మా ద్వారా ప్రభు చూచి ఆనందించే స్నేహితుడవు నాయన. మనందరి వెనుకల్లో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.